తెలంగాణ కాంగ్రెస్లో మంత్రుల వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఒక్కొక్కటిగా మంత్రుల ఇష్యూ బయటికి వస్తున్నాయి. మొన్నటి వరకు అడ్లూరి వర్సెస్ పొన్నం ప్రభాకర్ వ్యవహారం నడిచింది. ఇద్దరిని కూర్చోబెట్టి పీసీసీ మాట్లాడగా సమస్య సద్దుమణిగింది. ఈ వ్యవహారం ముగిసిందనుకునే లోపే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పొంగులేటి వర్సెస్ కొండా సురేఖ ఇష్యూ తెరపైకి వచ్చింది. ఏకంగా కొండా మురళి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారాలతో మంత్రులకు సీఎం క్లాసులు తీసుకుంటున్నారంటూ వార్తలు రాగా ఆ వార్తలను మంత్రులు కొట్టిపారేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, తెలంగాణలో మంత్రుల వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అయితే మంత్రుల వ్యవహారం ప్రభుత్వానికి అయితే హెడ్ఏక్గా మారిందని అయితే చెప్పుకోవచ్చు. ఇటీవలే మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ ఎంత దుమారం లేపాయో అందరికీ తెలుసు. ఈ వ్యవహారంపై కూడా అడ్లూరి లక్ష్మణ్ కాస్త అలిగారు, అలాగే సీరియస్ కూడా అయ్యారు. ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కూడా మంత్రి పొన్నం ప్రభాకర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసింది. అయితే ఈ వ్యవహారాన్ని చక్కబెట్టడానికి పీసీసీ చీఫ్ నేరుగా రంగంలోకి దిగి స్వయంగా ఇంటికి పిలిపించుకొని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అలాగే పొన్నం ప్రభాకర్ ఇద్దరితో కూర్చోబెట్టి మాట్లాడారు. అటు మంత్రి పొన్నం ప్రభాకర్ తోటి అడ్లూరి లక్ష్మణ్కి క్షమాపణ కూడా చెప్పించారు. దీంతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో కూడా ఏదైతే ఈ సమస్య ఇక్కడితో సమసిపోయిందని కూడా చెప్పించారు. అయితే ఈ వ్యవహారం ముగిసింది అనుకునే వెంటనే అక్కడ మంత్రి వివేక్ కూడా ఏదైతే అడ్లూరి లక్ష్మణ్ ఉద్దేశించి కావాలనే మంత్రి అడ్లూరి తనపై విమర్శలు చేస్తున్నారని చెప్పి కూడా మాట్లాడారు. అలాగే అడ్లూరి కూడా అక్కడ ఎంపీగా తన కుమారుడిని గెలిపించింది మేము కాదా అని చెప్పారు. ఇక వివేక్ కూడా మాట్లాడుతూ కూడా మరొకసారి ఏదైతే కాకతోనే రాజకీయ జీవితం ప్రారంభించారు అడ్లూరి లక్ష్మణ్ అని కూడా మాట్లాడారు. అయితే ఇక్కడ సమస్య ముగిసిపోయింది అనుకునే లోపే అటు ఆల్రెడీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మంత్రి అయినప్పటికీ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తిగానే వివేక్ని చూస్తారు. సో అటు అడ్లూరి లక్ష్మణ్, మంత్రి వివేక్ అలాగే శ్రీధర్ బాబు కూడా ఏదైతే మంత్రి పొన్నం ప్రభాకర్ ఇష్యూలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం ఇమేజ్ కాపాడే విధంగా మంత్రుల వ్యవహారం ఉండాలి, కానీ మంత్రుల ఇమేజ్ ప్రభుత్వ ఇమేజ్ దిగే విధంగా మాట్లాడకూడదు అని చెప్పి కూడా నేరుగా పొన్నం ప్రభాకర్ని ఉద్దేశించి కామెంట్ చేశారు. అయితే ఇప్పటికే ఆ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు వర్సెస్ వివేక్ పొన్నం అనే వ్యవహారం అందరికీ తెలిసిందే. వారి మధ్యలో చాలా ఏళ్ల నుంచి కూడా గ్యాప్ అలాగే ఉంది. సో ఈ వ్యవహారంతో ఆల్రెడీ ఆ గ్యాప్ మరొకసారి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ కావచ్చు, మనస్పర్ధలు కావచ్చు బయటపడ్డాయి. సో ఇది ముగిసింది అనుకునే లోపే ఇటు మరొకసారి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి కొండా సురేఖ ఏదైతే విమర్శలు చేశారు, ఏదైతే మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదైతే టెండర్లకు సంబంధించిన పనుల వ్యవహారంలో మంత్రి పొంగులేటి తన శాఖకు సంబంధించిన వ్యవహారంలో నేరుగా ఏలు పెడుతున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు సంబంధించిన విషయం అంతా కూడా స్వయంగా తానే చూసుకుంటూ తనకు సంబంధించినటువంటి కంపెనీలకే టెండర్లు ఇస్తున్నారని చెప్పి ఆరోపణలు చేస్తూ అటు సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్సీ మంత్రి కొండా సురేఖ భర్త అయినటువంటి కొండా మురళి ఏదైతే అప్పటికే కంప్లైంట్ ఇచ్చారు, నేరుగా కలిశారు. ఇక దీంతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు అయినటువంటి ఖార్గే కూడా ఫోన్ చేసి మాట్లాడారు. అలాగే ఒక లేఖ కూడా విడుదల చేశారు. ఇక్కడ జరుగుతున్న వ్యవహారంపై పూర్తి స్థాయిలో కూడా ఏదైతే మల్లికార్జున ఖార్గే కూడా ఈ విషయంపై మాట్లాడారు. సో ఈ వ్యవహారం అంతా కూడా సీఎం దృష్టికి చేరింది. సీఎంని కూడా మంత్రి సీతక్క అలాగే కొండా సురేఖ ఇద్దరు కూడా కలిసి పొంగులేటి చేసినటువంటి వ్యవహారంపై కూడా ఏదైతే మాట్లాడినట్టు ఫిర్యాదు చేసినట్టు కూడా తెలిసింది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా వీరిద్దరిపై కూడా ఏదైతే కాస్త క్లాస్ తీసుకున్నట్టు వార్తలు వినిపించాయి. అయితే క్లాస్ తీసుకున్నట్టు వార్తల్ని కొండా సురేఖ సీతక్క అయితే ఏదైతే పూర్తిగా కొట్టిపారేశారు. అయినప్పటికీ ఆ వ్యవహారం అయితే ఇంకా అలాగే కొనసాగుతుంది. ఈరోజు తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్ పర్యటనకు వెళ్లారు. మేడారం సమ్మక్క సారక్క జాతర పనులు ఎలా కొనసాగుతున్నాయి, అలాగే దానికి సంబంధించినటువంటి ప్లాన్ మొత్తం కూడా ఏదైతే పరిశీలిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈరోజు కొండా సురేఖ సమీక్షా సమావేశంలో పాల్గొనలేదు. అక్కడ ఉన్నటువంటి మంత్రి సీతక్క అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కలిసి అక్కడ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ ఈ వ్యవహారంతో దూరంగా ఉన్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి వీటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి అయితే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మరి ఏ మేరకు ఫుల్ స్టాప్ పెడుతుంది, ఎప్పటి వరకు ఫుల్ స్టాప్ పెడుతుంది, మంత్రుల వ్యవహారం హెడ్ఏక్గా మారినటువంటి ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకుంటారనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అజీం.